హాయ్ అండి, వెల్కమ్ టు స్పైసీ గుమగుమలు. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు ఈ వీడియోలో మనం కాస్త డిఫరెంట్గా గ్రేవీగా చాలా కమ్మగా ఉండే ఎగ్ డ్రాప్ కర్రీని ప్రిపేర్ చేసుకుందామండి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాక 6 నుంచి 7 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుందాము. తాలింపు గింజలు కాస్త వేగినాక 4 నుంచి 5 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయల్ని సన్నగా తరిగి వేసుకోవాలండి. అలాగే 2 పచ్చిమిర్చిలను కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఉల్లిపాయలు డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు వేగిపోయాక ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా ఇప్పుడు యాడ్ చేసుకుందాము. అల్లం వెల్లుల్లి యొక్క పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి 3 మీడియం సైజులో ఉన్న టమాటాలని చిన్నగా తరిగి వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1.5 టేబుల్ స్పూన్ ధనియా పౌడరు, 2 టేబుల్ స్పూన్ల వరకు కారం కూడా వేసుకోవాలండి. ఒకసారి మొత్తం బాగా కలిపి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని 2-3 నిమిషాల పాటు మూత పెట్టి టమాటాలు బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గనివ్వాలండి. టమాటాలు బాగా వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లి పొడి, 2 టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి పొడిని యాడ్ చేసుకుందాము. పల్లి పొడి, కొబ్బరి పొడిని ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, చిటికెడు ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మసాలాని యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి 1.5 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. 5 నిమిషాల వరకు గ్రేవీ బాగా మరిగిపోయిందండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో మార్చుకోవాలి. గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడు ఒక్కొక్కటిగా ఎగ్స్ని బీట్ చేసుకుంటూ ఇలా వేసుకోవాలండి దూరంగా. ఈ గ్రేవీ కన్సిస్టెన్సీకి 7 నుంచి 8 ఎగ్స్ బాగా సరిపోతాయండి. ఎగ్స్ మొత్తం బీట్ చేసుకున్నాక మూత పెట్టి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఎగ్స్ అన్నిటినీ మరోవైపుకి నెమ్మదిగా ఒక్కొక్కటిగా తిప్పుకోవాలండి. ఎగ్స్ ఒకవైపు బాగా ఉడికిపోయాయి కదండి. ఇప్పుడు మరోవైపు తిప్పుకున్నాక మూత పెట్టి మరో 10 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. మరో 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం బాగా కలుపుకుంటే గ్రేవీగా ఉండి ఎంతో కమ్మగా ఉండే ఎగ్ డ్రాప్ కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. ఈ ఎగ్ కర్రీ అన్నంలోకి, చపాతీలోకి, అలాగే బిర్యానీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే స్పైసీ గుమగుమల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దండి. బాయ్ అండి అందరికీ. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.